ఎదిగే వయసులోని పిల్లలు ఎక్కడో ఓ చోట కుదురుగా ఉండరు. ఆడుతూ పాడుతూ ఇల్లంతా కలియతిరిగేస్తూ ఉంటారు. చేతికి అందిన వస్తువునల్లా పీక్ పడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో పసి చర్మానికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. బయట ఆటలాడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయినప్పుడు చర్మానికి గాయాలవుతూ ఉంటాయి. పిల్లల చర్మానికి గాయాలైనప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చెయ్యాలో, గాయాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఆడుతున్నప్పుడో, సైకిల్ తొక్కటం వంటి కొత్త పనులు నేర్చుకుంటున్నప్పుడో కింద పడటం మామూలే. దీంతో చర్మం గీసుకుపోవడం, కందిపోవడం చూస్తూనే ఉంటాం. వీటికి చాలా వరకు ఇంట్లోనే చికిత్స చేస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పిల్లలకు గాయాలైనప్పుడు గాయాన్ని తాకే ముందు సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే చేతులకు ఉన్న సూక్ష్మక్రిములు గాయాలకు అంటుకోవచ్చు. రక్తం కారటం ఆగకపోతే కాసేపు అలాగే అదిమి పట్టాలి. నెమ్మదిగా రక్తం కారటం ఆగుతుంది. తర్వాత చల్లటి నీటి ధారతో గాయాన్ని కడగాలి. దీంతో దుమ్ము, ధూళి, ఇసుక, గడ్డి వంటివి అంటుకుంటే తొలగిపోతాయి. గాయం మీద నేరుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ గానీ, స్పిరిట్ గానీ పోయకూడదు. ఇవి గాయం త్వరగా మానకుండా చేస్తాయి. తేలికైన సబ్బు నీటితో గాయాన్ని శుభ్రం చేయాలి. అనంతరం యాంటీబయాటిక్ క్రీమ్ని రాయాలి. ఇది గాయమైన భాగాన్ని తేమగా ఉంచుతూ ఇన్ఫెక్షన్ తలెత్తకుండా చేస్తుంది. గాయం మీద బ్యాండేజీ గుడ్డతో కట్టాలి. బ్యాండేజీని రోజూ మార్చి కొత్తది కట్టాలి. ప్రతిసారి గాయాన్ని శుభ్రం చేసి యాంటీబయాటిక్ క్రీమ్ని రాయాలి. చెక్కు కట్టేంత వరకు గాయం మీద నేరుగా కొబ్బరి నూనె వంటివేవి రాయకూడదు. చెక్కు కట్టిన తర్వాత అక్కడ దురద పెడుతుంటుంది. దీంతో గోకటానికి, చెక్కు తీయడానికి పిల్లలు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పనులు చేయకుండా చూసుకోవాలి. గాయం మరీ పెద్దగా, లోతుగా అయినట్టయితే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు కుట్లు వేయాల్సి రావచ్చు. యాంటీబయాటిక్ మాత్రలు అవసరం పడొచ్చు. ఇక పిల్లల చర్మం కందిపోయినప్పుడు అది నల్లగా, నీలంగా మారడానికి ముందే ఐస్ ప్యాక్ పెట్టాలి. ఐస్ ముక్కలని నాప్కిన్ లేదా తువ్వాలులో చుట్టి కందిన చోట సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచండి. ఇలా తొలి రోజులో 4-5 సార్లు చేయాలి. ఇది వాపు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మాన్ని మొద్దుబారి నొప్పి తగ్గేలా చేస్తుంది. 48 గంటల తర్వాత రోజుకు 2-3 సార్లు వేడి కాపు పెట్టాలి. ఇది గాయం త్వరగా మారడానికి దోహదం చేస్తుంది. ఇక పిల్లలకు చర్మంపై గాయాలైనప్పుడు వదులు దుస్తులు వెయ్యాలి. కందిన చోట దుస్తులు బిగుతుగా లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పిల్లల్లో గాయాలను త్వరగా మానుపట్టేలా చేస్తాయి.